యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. మన జీవితాల్లో దేవుడు ఎంత మార్పు తేగలడు అంటే, దావీదు దేవుణ్ణి వేడుకున్నంత హృదయపూర్వకంగా మనము వేడుకుంటే అతనికి అయిన అనుభవాల లాంటివి మనకు కూడా అవుతాయి. కలకాలం నిలిచి ఉండే నిజమైన ఆనందం సంపదల వల్లనూ కలిమి వల్లనూ రాదు. అది హృదయంలో దేవుడు జరిగించే పని మూలంగానే వస్తుంది. గొప్ప కష్టాలలో శాంతి సంతోషాలను విశ్వాసి తప్ప మరెవరు అనుభవించగలరు. ఈ దిన వాక్యాన్ని బట్టి నీకున్న ప్రతి విధమైన దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చునుగాక. నీ కన్నీళ్లను తుడిచి నీకు సంతోషాన్ని ప్రభు కలుగచేయునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎటువంటి బాధ కష్టాలు ఈ బిడ్డలు అనుభవిస్తున్నారో, ఎటువంటి వేదన దుఃఖాన్ని అయితే ప్రభువా ఈ బిడ్డలు అనుభవిస్తున్నారో, ఆ దుఃఖం అంతటి నుండి ఈ బిడ్డలను విడిపించి సంతోషభరితులుగా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.